నీ చావుకి ఎవరూ బాధ్యులు కానప్పుడు ఎందుకు చావడం? ఏం సాధించాలని చచ్చిపోవాలనుకుంటున్నావు? పోనీ ఎందుకు చావాలనుకుంటున్నావు నీకైనా తెలుసా? ఎన్నో విషయాల్లో నేను నీకు సలహాలు ఇచ్చాను, కానీ ఒక్కసారి నా మాట నువ్వు వినలేదు. కానీ చెప్పడం నా బాధ్యత. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావా? దానికి ఎందుకు చావడం? మళ్ళీ రాసి పాస్ అవుతాననే నమ్మకం నీకు లేదా? అలా అయితే నీతో పాటు కొన్ని వేల మంది చావాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయింది నువ్వు ఒక్కడవే కాదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ప్రయత్నించు, పాస్ అయ్యేంత వరకు ప్రయత్నించు. ఇంకేంటి ప్రాబ్లం? ఓ లవర్ హ్యాండ్ ఇచ్చిందా? దాంట్లో నీ తప్పే ఉంది. నువ్వు లవ్ చేయడం నువ్వు చేసిన తప్ప కాదు కదా. కానీ తను కూడా నీలాగే లవ్ చేయాలనుకోవడం, నీతో ఉండాలనుకోవడం నువ్వు చేసిన తప్పు. ఒకవేళ నువ్వు చనిపోతే రేపు వచ్చి ఏడ్చి రియలైజ్ అయ్యి కొంతకాలానికి నేను మర్చిపోయి హ్యాపీగా ఇంకోటి పెళ్లి చేసుకుంటుంది. మరి నీ సంగతి ఏంటి? నిన్నే నమ్ముకున్న నీ పేరెంట్స్ సంగతి ఏంటి? నీ ఊపిరి వదిలేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు లేని గాలికి వాళ్ళని వదిలేస్తున్నానని ఎప్పుడైనా అనిపించిందా? చదువు, ఉద్యోగం, ప్రేమ ఇవన్నీ నువ్వు చస్తే తిరిగి వస్తాయో లేదో తెలియదు, కానీ నువ్వు ఉన్నంత వరకు, నువ్వు బ్రతికున్నంత వరకు నీ పేరెంట్స్ నీతోనే వస్తారు, నీకోసం వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నీకోసం భోజనం చేయకుండా వెయిట్ చేస్తాను రమ్మని చెప్పారు. ఊపిరి వదిలేయాలనుకునే ముందు మనకు ఊపిరి పోసిన వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించండి.